పాట ఒకసారి మీకు ప్లే చేస్తే మీకు అర్థం కాదు గానీ, నేను చిన్నగా మీకొక లైన్ చెప్తాను. తిరువనందయిల్ అన్నై మహా షోడశి అని ఆ పాట మనకి స్టార్ట్ అవుతుందనమాట. సో, ఎవరైనా యూట్యూబ్‌లో కొడితే మీకు ఆ పాట అనమాట. బాల అయిపోయిన తర్వాత అమ్మవారికి షోడశి అలంకరణ చేస్తారు. ఆ తర్వాత భువనేశ్వరి అలంకరణ చేస్తారు. ఆ తర్వాత మహాగౌరి, ఆ తర్వాత అమ్మవారికి పంచదశి, శ్యామల ఇలా మనకి మహాషోడశి అని చెప్పేసి అమ్మవారికి 8 అలంకారాలు చేస్తూ ఉంటారనమాట. అంటే ఎవరైనా కూడా 8 రూపాల్లో దర్శనం చేసుకున్నామంటే ఒక రోజులో అమ్మవారి శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో మీ అందరి గురించి కూడా మధుర మీనాక్షి గురించి తెలుసుకుందామండి. ఆల్రెడీ మనం ఒక వీడియో చేసుకున్నాం కదా! మధుర మీనాక్షి అమ్మవారు ఎలా జన్మించింది? పాండురాజుకి ఎలా పుట్టింది? అండ్ ఆ తర్వాత మనకి మధుర మీనాక్షి అమ్మవారు ఎలా కళ్యాణం జరిగింది? ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాము. అండ్ ఇప్పుడైతే చాలా పురాణాల్లో కానీ ఎక్కడ కూడా మనకి మధుర మీనాక్షి గురించి ప్రస్తావన లేదనమాట. అంటే తమిళ్ దాంట్లో ఎక్కువైతే ఉంది కానీ తెలుగు వాటిల్లో ఎక్కువ ప్రస్తావన అయితే మనకి కనిపించదనమాట అండి. సో, మధుర మీనాక్షి అమ్మవారు మదురైలోకి ఎలా వచ్చింది? ఆమెకి ఎన్ని రూపాల్లో మదురైలో కొలువై ఉంది? అండ్ మదురైలో ఆమెకి ఎన్ని రకాల అలంకరణ చేస్తూ ఉంటారు? కార్యక్రమాలు ఏం చేస్తూ ఉంటారు మదురైలో? ఇవన్నీ కూడా వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అండ్ ప్రత్యేకంగా ఒక విషయాన్ని క్లారిటీగా మీకు చెప్పాలనుకుంటున్నానండి. అంటే ఇది నాకు కూడా అంత ఎక్కువ క్లారిటీగా తెలీదు గానీ, నేను మదురై వెళ్ళాను కదా! అక్కడ కొంతమంది వాళ్ళ దగ్గర తెలుసుకున్న విషయాలన్నీ మీకు ఇప్పుడు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్‌గా అంటే మన మదురైలో మనం మాట్లాడుకున్నాం కదా! అమ్మవారికి కళ్యాణం చేసేటప్పుడు తన తండ్రి అమ్మవారికి కన్యాదానం చేశారని మనం మాట్లాడుకున్నాం. కానీ తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఏం చెప్తారంటే అలగర్ అంటే సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపంలో స్వామివారొచ్చి అమ్మవారికి కళ్యాణం చేశారని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారనమాట. అక్కడ మనకి వైంతేరు నది ఉంటుందనమాట. ఆ నది అవతల మనకి అలగర్ ఉంటారండి. సో, ఈ విధంగా మనకి తమిళనాడులో కొన్ని కొన్ని ప్రాంతాల వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారనమాట. అసలు మధుర మీనాక్షి అమ్మవారి దేవాలయం మనకి తమిళనాడులోనే గొప్ప దేవాలయం అని చెప్పుకుంటూ వస్తామండి. మదురై వెళ్ళాలంటే చాలా మందికి అదృష్టం ఉందని చెప్తూ ఉంటారు. మనకి ఇక్కడ లైక్ చిదంబరంలో మనకి స్వామివారి రూలింగ్ అయితే మదురైలో మనకి అమ్మవారి రూలింగ్ అనమాట. చిదంబరంలో నటరాజ స్వామివారి రూలింగ్ ఎక్కువుంటుంది. అక్కడ పక్కన జ్ఞానప్రసూనాంబ కొంచెం ఆమె చాలా అణిగిమణిగి ఉంటుందనమాట. ఇక్కడొచ్చేసి మనకి మధుర మీనాక్షి అమ్మవారి యొక్క రూలింగ్ పార్ట్ చాలా ఎక్కువుంటుంది. సో, మధుర మీనాక్షి అమ్మవారికి రోజుకి 8 అలంకారాలు చేస్తారనమాట అండి. అంటే ఇది కూడా మనకి తమిళనాడు పుస్తకాల్లో, తమిళనాడు సినిమాల్లో పాటల్లో అంటే తమిళ్ పాటల్లో ఎక్కువ మనకి ఇది కనిపిస్తూ ఉంటుందనమాట. ఆ పాట ఒకసారి మీకు ప్లే చేస్తే మీకు అర్థం కాదు గానీ, నేను చిన్నగా మీకొక లైన్ చెప్తాను. తిరువనందయిల్ అన్నై మహా షోడశి అని ఆ పాట మనకి స్టార్ట్ అవుతుందనమాట. సో, ఎవరైనా యూట్యూబ్‌లో కొడితే మీకు ఆ పాట వచ్చేస్తుందండి. తిరువనందయిల్‌ని కొట్టేస్తే మీకొస్తుంది. మీకు లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ పాట వింటే మీకు అర్థమవుతుందనమాట. సో, అమ్మవారికి ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మనకి బాల స్వరూపంలో అలంకరణ చేస్తారనమాట అండి. అంటే 8 రూపాల్లో అమ్మవారు కొలువై ఉంటుందనమాట. బాల అయిపోయిన తర్వాత అమ్మవారికి షోడశి అలంకరణ చేస్తారు. ఆ తర్వాత భువనేశ్వరి అలంకరణ చేస్తారు. ఆ తర్వాత మహాగౌరి, ఆ తర్వాత అమ్మవారికి పంచదశి, శ్యామల ఇలా మనకి మహాషోడశి అని చెప్పేసి అమ్మవారికి 8 అలంకారాలు చేస్తూ ఉంటారనమాట. అంటే ఎవరైనా కూడా 8 రూపాల్లో దర్శనం చేసుకున్నామంటే ఒక రోజులో అమ్మవారిని 8 రూపాయలు ఎవరైతే దర్శనం చేస్తూ ఉంటారో వాళ్ళకి అమ్మ అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ జనరల్‌గా అది అంత పాసిబుల్ కాదులేండి. బట్ ఎవరైనా ట్రై చేస్తే మాత్రం అది మంచిగా చేసుకోవచ్చనమాట అమ్మవారి దర్శనం అనేది. అక్కడ మనకి మదురైలో అమ్మవారికి, అయ్యవారికి అదే మనకి మధుర మీనాక్షి అమ్మవారికి, సుందరేశ్వర స్వామి వారికి ఇద్దరికీ కూడా నైట్ 9 గంటల తర్వాత పల్లి ఎడగమని చెప్పి ఒక సేవ జరుగుతుందనమాట. ఆ సేవలో ఏంటంటే మనకి అలసిపోయి వచ్చిన స్వామివారు ఉంటారు కదా! మనకి సుందరేశ్వరుడు మనం భక్తుల కోరికలు తీర్చి అలసిపోయిన స్వామివారిని ఒక పల్లకీలో తీసుకొస్తారనమాట. పల్లకీలో తీసుకొచ్చి అమ్మవారి గర్భాలయం ఉంటుంది కదా! ఆ గర్భాలయం దగ్గర స్వామివారిని నుంచోబెడతారనమాట అండి. లోపల నుంచి అయ్యవార్లు అంటే అమ్మవారి తరపు వాళ్ళొచ్చి స్వామివారి కాళ్ళు కడిగి, స్వామివారికి ఉపచారాలు తీర్చేసి స్వామివారి లోపలికి పంపిస్తారనమాట. అంటే ఒక ఏకాంత సేవ కింద జరుగుతుందనమాట అండి. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. పల్లి ఎడిగిన సేవ అని చెప్పేసి జరుగుతుంది తమిళనాడులో. ఇప్పటికి రోజు నైట్ 9 గంటల నుంచి 10 గంటల లోపు ఎప్పుడో మనకి ఆ సేవ ఉంటుందనమాట. అండ్ ఆ సేవలో పాల్గొన్న వాళ్ళు, చూసిన వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే ఆ టైంకి అందరం కూడా వెళ్ళిపోతూ ఉంటాం బయటికి. ఎవరికీ తెలీదు కాబట్టి దీని గురించి. ఈసారి ఎప్పుడైనా మదురై వెళ్తే ఆ సేవ చేసుకోండి. ఆ తర్వాత మనకి మధుర మీనాక్షి అమ్మవారు ఒక దేవాలయంలో అసలు ఆ మధురలో చూడాల్సిన ప్రదేశాలు మనకి ఎన్నో ఉన్నాయన్నమాట. అంటే అక్కడ ఒక సైడ్ మనకి ఆ చక్రవర్తులుంటారు.
అండ్ పైన శ్రీచక్రం ఉంటుంది. అమ్మవారు కూడా చాలా చిన్న మూర్తి అనమాట అండి. ఏదో ఒక సామాన్య స్త్రీ ఎలా ఉంటుందో అదే విధంగా మనకి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుందనమాట. అంటే 2 చేతులు ఉంటాయి. ఎక్కువ 10 చేతులు, 15 చేతులు, 18 చేతులు, 4 చేతులు అలా ఉండవు. ఆవిడకి సేమ్ ఒక సగటు స్త్రీకి ఎన్ని చేతులు ఉంటాయో ఆమెకి అన్ని చేతులు ఉంటాయన్నమాట. 2 చేతులు ఉంటాయి. ఒక చేతిలో పుష్పబాణం పట్టుకుంటుంది. దాని పైన చిలుకుంటుంది. ఆ చిలుక మనం చెప్పిన మాటలన్నీ కూడా వింటుందనమాట. ఇంకొకటి ఇలా వంగి ఉంటుందనమాట. సో, ఈ విధంగా మన మధురైలో అమ్మవారు కొలువై ఉంటుందండి. అండ్ ఆ తర్వాత మనకి మధురైలో ఇంకొక దేవాలయం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అనమాట. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే మనకి చాలామంది అనుకుంటూ ఉంటారు మీనాక్షి సుందరేశ్వరి కళ్యాణం అయినప్పుడు వినాయకుడు పూజ కూడా చేస్తారనమాట స్వామివారు. ఆ పూజ అంటే అప్పుడు అందరూ అనుకోవచ్చనమాట. అంటే పెళ్ళికి ముందే వినాయకుడు పుట్టాడు అని చెప్పేసి అందరూ అనుకోవచ్చు. ఇక్కడ మనకి లలితా సహస్రనామం మనకు ఆ నామం ఉంటుంది కదా! కామేశ్వరి ముఖాలు కపిదశ్రీ గణేశ్వరి అని చెప్పేసి లలితా సహస్రనామం మనకు ఆ నామం ఉంటుంది. అక్కడ ఏంటి అర్థం అంటే మనకి కామేశ్వరి యందు ఉదరం యందు మనకి పరమేశ్వరుడి యొక్క ఈ యొక్క బొడ్డి నాభి యందే మనకి వినాయకుడు ఉంటాడనమాట. అంటే పెళ్ళికి ముందే వినాయకుడు ఆల్రెడీ పరమేశ్వరుడిలో ఉన్నాడు. ఎప్పుడైతే మనకి కామేశ్వరి ముఖాలు అమ్మవారు కనుక అయ్యవారి ముఖం చూసిందో అప్పుడు మనకి వినాయకుడు పుట్టాడని చెప్పేసి మనకి కొన్ని పురాణాల్లో ఉంటుందన్నమాట. లలితా సహస్రనామంలో కూడా మనకి అది కనిపిస్తూ ఉంటుందండి. అండ్ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కూడా మధురైలో అప్పుడే జరుగుతుందని చెప్పేసి చాలామంది అంటే ఇవన్నీ కూడా మనకి ఎక్కడా కూడా స్పెసిఫికేషన్స్ మనకి కరెక్ట్‌గా ప్రూఫ్స్‌లో లేవండి. అందుకే నేను చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాననమాట. అంటే కరెక్ట్‌గా డాక్యుమెంటరీస్ కింద ఉన్నాయని చెప్పేసి ఎక్కడ లేవు. అండ్ కొన్ని అంటే అక్కడ చెప్పాను కదా! తమిళనాడు వెళ్ళాను. అక్కడ చాలామంది భక్తులను వాళ్ళు కలిస్తే వాళ్ళతో మాట్లాడితే మనకు కొన్ని విషయాలు చెప్తారు కదండీ! ఆ విషయాల్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కూడా అమ్మవారి కళ్యాణంతో పాటు పక్కనే జరుగుతుంది. వల్లి దేవసేన సమేతంగా కళ్యాణం చేసుకుంటాడు స్వామివారు. పక్కన అమ్మవారు మీనాక్షి అమ్మవారి కళ్యాణం జరుగుతుందని చెప్పేసి అండ్ వినాయకుడి గురించి అండ్ అళగర్ గురించి ఇలా పలు విషయాలన్నీ కూడా మనకి అక్కడ ప్రాంతీయ వాసులు చెప్పుకునే మాటలే గానీ, నిజానికి అవన్నీ కూడా చరిత్రలో ఉన్నాయా? ఇవన్నీ కూడా నాకు తెలీదనమాట. అందుకే మీకు జస్ట్ అక్కడ చెప్పిన విషయాలు మీకు ఇక్కడ షేర్ చేసుకుంటూ ఉంటున్నానండి. అండ్ ఆ తర్వాత మనకి మధుర మీనాక్షి అమ్మవారి దేవాలయంలో ఇంకొక విశేషం ఏంటంటే, అమ్మవారి యొక్క పక్కన చాలా చిన్నది ఒక మనకి మూర్తి ఉంటుందనమాట. ఆ మూర్తిని చాలా మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు. అండ్ అక్కడ ఆ గోపురాలన్నిటి మీద కూడా మనకి అమ్మవారు కళ్యాణ ఘట్టం కూడా చెక్కబడి ఉంటుందనమాట. సో, ఇక్కడ మీకు వెనకాల కనిపిస్తుంది కదా! అయ్యవారు అమ్మవారి కళ్యాణం ఎలా జరుగుతుందో. ఇక్కడ చూడండి మీకు ఈ ఫోటో చూపిస్తాను చూడండి. ఈ ఫోటోలో మీరు చూస్తున్నారు కదా! అయ్యవారు అమ్మవారి కళ్యాణం అవుతుంది. మనకిక్కడ విష్ణుమూర్తి అమ్మవారికి ఇక్కడ కళ్యాణం చేస్తున్నారు. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా! సో, ఈ విధంగా చాలా పుస్తకాల్లో చాలామంది విగ్రహాల్లో, గోపురాల మీద కూడా మనకి ఇదే చెక్కబడి ఉంటుందండి. అందుకే నేను అనుకుంటున్నాను నిజంగా అక్కడ అలగర్ ఉందా అని చెప్పేసి అనుకుంటున్నాను. సో, ఈ ఫోటోలో అయితే నాకు కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి విష్ణుమూర్తి అమ్మవారు చేపట్టుకుని అయ్యవారి చేత కన్యాదానం చేపిస్తుందని చెప్పేసి మనకి క్లారిటీగా ఇక్కడ అర్థమవుతుంది కదా! సో, ఇలాగే మనకి ఎన్నో పురాణాలు ఉన్నాయన్నమాట అండి. ఆ పురాణాల్లో అంటే మన అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే కంప్లీట్‌గా విత్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది. సో, వాటి గురించి ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. సో, మధురై గురించి ఇంకా తెలుసుకుంటున్నాము. ఆ తెలుసుకున్న విషయాలన్నీ మీకు షేర్ చేసుకుంటాను. సో, నాకు తెలిసి వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! సబ్స్క్రైబ్, లైక్ చేసి షేర్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. అండ్ ఎవరికైనా ఇంకా మధురై గురించి తెలిస్తే మన ఛానెల్‌లో ఏమైనా తమిళ్ వాళ్ళు ఉంటే, తమిళ్ వాళ్ళు కనుక మధురై గురించి వెళ్తే అక్కడ అమ్మవారి గురించి ఇంకా తెలుసుకోండి. నాకు కామెంట్ కింద తెలియజేయండి. అండ్ మీ అందరి కామెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటాను. మధుర మీనాక్షి అమ్మవారి గురించి నాకు కూడా తెలుసుకోవాలనిపిస్తుంది. సో, ప్లీజ్ మీ అందరూ కూడా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మనందరం కలిసి అమ్మవారి గురించి తెలుసుకుందాము. అందరం కలిసి అమ్మవారి గురించి తెలుసుకుంటూ అమ్మవారి యొక్క భక్తిలో మనం మునిగిపోదామనమాట. శ్రీమాత్రే నమః! జై శ్రీరామ్! అందరం మనం కూడా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ చేసి షేర్ చేసేయండి.